హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్. ఈరోజు రెసిపీ చేపల పులుసు. మరి ఈ చేపల పులుసుని ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు కదండి. నేనైతే చాలా సింపుల్గా చికెన్ కన్నా కూడా చాలా ఈజీగా చేసుకునే చేపల పులుసుని చూపించాలనుకుంటున్నాను. మరి ఈ రెసిపీ కోసం ముందుగా 1 కేజీ ఫిష్ తీసుకోవాలి. తల తోక తీసేసి బాగా క్లీన్ చేసుకున్నానండి. తర్వాత అందులో ఉప్పు, పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్రిపరేషన్కి ముందు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి బాండి తీసుకుని అందులో కూరకు సరిపడా నూనె వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి. అలాగే 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసుకుని ఉల్లిపాయ బాగా వేగే వరకు వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయని వేయించుకోవాలి. అదే టైంలో ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. ఇక్కడ నేను కేజీకి చూపిస్తున్నాను కదండి. ఇంకా ఎక్కువ చేయాలి అనుకుంటే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం చేపలకి తగినట్లు పెంచుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ లాగా ఎలా పడితే అలా పెట్టేయకూడదండి. ఒకదాని పక్కన ఒకటి నీట్గా సెట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి. మీ దగ్గర ఇంకా వెడల్పాటి కడాయి ఉన్నా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఈ విధంగా గుజ్జు తీసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే మీ పులుపు తగినట్టు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను పసుపు, కారం, ఉప్పు అన్నీ కూడా ముందుగా ముక్కలకి యాడ్ చేశానండి. మీకు సరిపోలేదు అనుకుంటే కనుక ఈ టైంలో చెక్ చేసుకుని ఒక్కసారి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ముక్కలు యాడ్ చేసిన తర్వాత అస్సలు గరిటె పెట్టకూడదండి. గరిటె పెడితే ముక్క అనేది విరిగిపోతుంది. ఈ విధంగా మూత పెట్టి అయితే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఉడుకుతుందండి. ఈ టైంకి ధనియాల పొడి వేయించుకుని మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కుక్ చేసుకుంటే చేప ముక్క కరెక్ట్గా కుక్ అవుతుందండి. మొత్తం నాకు కర్రీ అవ్వడానికి 1 కేజీకి గాను 20 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఫిష్ అనేది ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మనం కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేస్తుందండి. ఇప్పుడైతే ఫైనల్గా గరం మసాలా కానీ ఫిష్ కర్రీ మసాలా కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల వరకు ఇంట్లో చేసిన వెన్న యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర బయట తెచ్చిన బటర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తుందండి. తప్పకుండా యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది కదా. అలాగే మీరు ముందు రోజు నైట్ చేసుకుని మార్నింగ్ తిందాము అనుకుంటే ముందు రోజు నైట్ చేసుకున్నారంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా ఈ ఫిష్ కర్రీని ట్రై చేయండి. అంటే రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.